ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య దగ్గర నువ్వు ఇంత అడుగుతావు, ఆయన ఇంత దాచిపెట్టి ఉంటాడు నీ కొరకు. అప్పుడు నువ్వు అవునా ప్రభువా, ఏది ప్రభువా, తొందరగా ఇవ్వు ప్రభువా అంటావు. నీవు తపన ఎప్పుడు ఇవ్వాలో దాని కొరకు సమయం ఉంది, దాని కొరకు వయసు ఉంది. కోట్ల రూపాయలు ఉన్న తండ్రికి, ఆస్తి ఉన్న తండ్రి కూడా తన కొడుకు పలాంది కావాలి అనగానే సరే బిడ్డ తీసుకో బిడ్డ అనడు. ఆయనకి 10 రూపాయలే ఇస్తాడు. ఎందుకు? నువ్వు కోటీశ్వరుడిగా డాడీ నాకు 10 రూపాయలు ఇచ్చావేంటి అంటే, ఉన్నాయి నాన్న కోట్లు, కానీ నువ్వు కోటిని బ్యాలెన్స్ చేయగలిగే ఏజ్ నీకు రావాలి. అప్పుడే 1 కోటి ఏంట్రా, నా కోట్లన్నీ నీవే, అసలు అన్నిటి తాళం చెవులు నీకే ఇచ్చేస్తా అంటాడు. మీ డాడీ, మా డాడీ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. శ్రీమంతుడు కాకపోతే మనం పిల్లలం, అందుకే మనకు పైసలు ఇవ్వట్లా, చెడిపోతామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు నీ కొరకు దాచిపెట్టింది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత గొప్పగా ఉంటాయి. అవి అందిన నాడు, ఆ స్థితికి నువ్వు వచ్చిన నాడు దిగ్భ్రాంతికి నుండి అప్పుడు మహిమపరుస్తావు దేవుణ్ణి గంభీరంగా.